హాయ్ అండి. మీకు ఈరోజు బజ్జీలు ఎలా వండాలో చూపిస్తాను. గొల్లగా వస్తాయి, చాలా రౌండ్ఫుల్గా ఉంటాయి. పిండి తీసుకున్నానండి, అందులో కొంచెం సాల్ట్, మినప్పిండి వేసుకుంటున్నాను. సాల్ట్ కూడా వేస్తానండి. మినప్పిండి అది మొత్తం కలిపి కొంచెం బొంబాయి రవ్వ, ఇడ్లీ నూకైనా పర్వాలేదు, ఇడ్లీ నూక వేసుకున్నాను నేను. వాటర్ బాగా కలిపేస్తే కొంచెం కలిసి కలవలేనట్టు ఉంటుందండి. పిండి అయితే బాగా కలపాలి ఒకదానికొకటి. నీళ్ళు సరిపోక ఇంకా కొంచెం నీళ్ళు వేసుకున్నానండి. అవి వేసుకుంటే ఇంకా చూడపడం కానీ ఏమి వేసుకొని అవసరం లేదండి. బాగా కలుపుతున్నానండి. కలిపేసిన తర్వాత అది కలకుందండి పిండి. అలా ఉంటే రేపటికల్లా ఉరుము అవుతుందండి. ఇదైతే నైట్ అయితే ఊరేస్తున్నాను. తెల్లారి బొద్దులోకి కొంచెం ఉరుమవ్వి షైనింగ్ వస్తుందండి పిండి. ఒకరోజు అస్తమాటు అలా అట్టి పెట్టుకొని, చల్లగా ఉంటే ఉరుము అవుదండి, వేడిగా ఉండాలి అంటే సీజన్. తర్వాత రోజు పిండి బాగా షైనింగ్ వచ్చిందండి. చట్నీకి అండి పచ్చిమిర్చి వేసుకున్నాను, టమాటాలు, కొంచెం వేపిన శనగపప్పు అండి. అవన్నీ కలిపి మిక్సీ పట్టేసానండి. పట్టేసి పక్కన పెట్టానండి. ఆయిల్ బాగా లోతుగుండేలాగా చిన్న బౌల్లో వేసానండి. అలాగైతే బజ్జీలు రౌండ్ షేప్లో వస్తాయి. బాగా మునిగేదంతా ఉండాలండి. అదే పెనం అనుకో కొంచెం బాగా ఎక్కువ నూనె పట్టి కింద ఆయిల్ ఉండడం వల్ల రావండి సరిగ్గా. చూడండి, అది కలిపినప్పుడు అలాగా మంచి లూజ్గా అవుతుంది పిండి. అది బాగా కలిపేసి వేస్తే చూడండి బాగా హీట్ ఎక్కడం వల్ల ఇవి త్వరగా పైన గోల్డ్ కలర్లో వచ్చేసింది. బాగా ఫ్రై అయిపోయి రెండోసారి వేసినవి బాగా వస్తాయి. ఇవి కొంచెం లోపల ఉడకలేనట్టు అనిపించింది, అయినా పర్వాలేదు. చూడండి, ఇవి గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు వేపుకొని, అదే పెనం అయితే బాగా తిప్పుకోవడానికి బాగుంటుందండి. కాకపోతే ఆయిల్ అయితే కొంచెం తక్కువ అయిపోద్ది అనేసి ఇందులో వేసాను. చూడండి, అది బాగా అలా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసి బజ్జీలు అవన్నీ చట్నీ మా పిల్లాడికి వేసానండి.